నమస్కారం. 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ హోమియో నిపుణులు ఎన్నో లక్షలాది మందికి పరిష్కార మార్గాలు చూపించారు. అంతేకాకుండా హోమియో కేర్ రంగంలో ఎన్నో రకాల అవార్డులు రివార్డులు కూడా అందుకున్నారు. ఆయన మరెవరో కాదు, వైద్యరత్న సీనియర్ హోమియో వైద్య నిపుణుడు డాక్టర్ మధు వారణాసి గారు. మరి ప్రస్తుతం మనం మధు వారణాసి గారి దగ్గరే ఉన్నాము. ఈ రోజు హెచ్ఐవికి సంబంధించి ఆ వ్యాధిని మనం ఎలా గుర్తుపట్టాలి, మందు లేదు నివారణ ఒక్కటే మార్గం అంటున్న ఈ వ్యాధికి సంబంధించి మనం హోమియోలో ఎలాంటి చికిత్సా పద్ధతులున్నాయి, దీన్ని మనం ఎలా తగ్గించుకోవచ్చు అనే విషయాలు విపులంగా డాక్టర్ గారిని అడిగి మనం తెలుసుకుందాం. పదండి. నమస్తే అండి మధు గారు, ఎలా ఉన్నారు సార్? సార్, మనం ఈరోజు హెచ్ఐవి టాపిక్ గురించి మాట్లాడదాము. ఉంటుంది మీకు అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉంటుంది, అది చాలా ఇంపార్టెంట్. అందువల్ల మీకు ఏంటి ఈ స్టేజ్లో పేషెంట్ ఎప్పుడు కూడా మీకు ఏంటంటే సరైన డాక్టర్ని అక్కడ అప్రోచ్ అయితే కనుక తప్పనిసరిగా పరిష్కారం ఉంటుంది. సార్, సాధారణంగా ఏదైనా డిసీజ్ కనిపెట్టాలంటే మనకి బ్లడ్ టెస్ట్లు చేస్తారు, కొన్ని బ్లడ్ టెస్ట్ చేసినా తెలీదు, స్కాన్ చేస్తే కానీ తెలీదు. అలాంటిది హెచ్ఐవిని మనం కనుక్కోవాలి అంటే ఎలాంటి టెస్ట్లు చేయాలంటారు? హెచ్ఐవిని డిటెక్ట్ చేయడానికి మీకు చాలా టెస్ట్లు ఉంటాయి మీకు. కానీ చాలామంది పేషెంట్స్ ఏంటంటే ఎక్స్పోజ్ అయిన ఒకటో రోజు వచ్చేస్తారు మన దగ్గరికి. సార్ నిన్న నేను ఎక్స్పోజ్ అయ్యాను, నాకు టెస్ట్ చేయండి తెలుసుకోండి అనేది. అది తప్పు. ఎందుకంటే ఎక్స్పోజ్ అయిన రెండో రోజు ఒకటో రోజు తెలిసేది చాలా కష్టం మీకు. కానీ చాలామంది పేషెంట్స్ కూడా తెలియక రెగ్యులర్గా టెస్ట్ చేస్తూనే ఉంటారు. అంటే వాళ్ళు ఇంకా ఆ భయంతో పేషెంట్ మనం చెప్పకపోయినా కూడా మనం చేయకపోయినా బయట పోయి చేయించుకొచ్చేస్తుంటారు. అంటే వాళ్ళకి డబ్బులు వేస్ట్ చేస్తుంటారు. ఇక్కడ మీకు ఏంటంటే ఆ ప్యానిక్ కండిషన్ ఉంటుంది, తప్పదు అది. ఎందుకంటే ఏ పేషెంట్కైనా భయం అనేది ఉంటుంది. ఎందుకంటే హెచ్ఐవి అనే భయం ఒకసారి బాడీలో ఒకసారి ఎంటర్ అయిందంటే ఇంకా తను వణికిపోతాడు ఎవడైనా కూడా. ఇలాంటి స్టేజ్లో మనకు సిన్సియర్గా చెప్పాలంటే మీకు ఎప్పుడు ఏ టెస్ట్ చేసుకుంటే అప్పుడు మనకు బయటపడుతుందో మనం గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని హడావడి పడినంత మాత్రాన ఈరోజు నేను ఎక్స్పోజ్ అయిన రెండో రోజు నాకు హెచ్ఐవి పాజిటివ్ రాలేదు సార్ అనుకోని నాకు లేదు అనుకోవడం కూడా తప్పు. చాలామంది పేషెంట్స్ ఏం చేస్తారంటే ఎక్స్పోజ్ అయిన రెండో రోజు చేయించుకుంటారు, నెగిటివ్ వచ్చేసింది కాబట్టి నాకు లేదులే అనుకుంటారు. నెగిటివే వస్తుంది మీకు. ఎందుకంటే ఆ విండో పీరియడ్లో ఉన్నంత కాలం పేషెంట్కి నెగిటివే ఉంటుంది. విండో పీరియడ్ దాటిన తర్వాతే మనకు తెలుస్తుంది ఎప్పుడు కూడా హెచ్ఐవి పాజిటివ్గా కాదన్నది. ఈ విండో పీరియడ్లో పేషెంట్ ఏమనుకుంటాడు, నెగిటివ్గా ఉంది కాబట్టి నేను చాలా ప్యూరిటీ చాలా ఉంది నా నుంచి అనుకొని తను మళ్ళీ ట్రాన్స్మిట్ చేస్తుంటాడు. తను మళ్ళీ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కానీ మళ్ళీ ఫ్యామిలీతో వెళ్ళడం కానీ ఇవి జరుగుతూ ఉంటాయి. ఈ స్టేజ్లో పేషెంట్ కూడా మీకు పాజిటివ్ కేసే అనమాట. అంటే విండో పీరియడ్లో నెగిటివ్గా ఉన్నంత మాత్రాన పేషెంట్ క్యారియర్గానే అవుతాడు మీకు. తను ట్రాన్స్మిట్ చేస్తూనే ఉంటాడు కంప్లీట్గా. అందువల్ల మీకు ఈ ట్రాన్స్మిషన్ జరుగుతూనే ఉంటుంది కాబట్టి పేషెంట్ తెలియకుండానే ఎంతోమంది సఫర్ అవుతుంటారు. అది మెయిన్. అంటే ఇక్కడ అంటే మీకు ఎందుకు అంటే చాలామంది పేషెంట్స్ అలానే చేశారు. అంటే నేను చూసిన పేషెంట్స్ కూడా చాలామంది కూడా ఆ వేళకే మా మిస్సెస్ని కలిసేసాను సార్, ఆ వేళకి లేదంటే బయట వెళ్ళాను సార్, మళ్ళీ వెళ్ళాను సార్ అని చెప్పిన వాళ్ళు చాలామంది ఉంటారు. పేషెంట్ సఫర్ అయితే ఓకే, కానీ ఫ్యామిలీలో వాళ్ళ వైఫ్ సఫర్ కాకూడదు. అతను చేసిన తప్పుగా అది చాలా ఇంపార్టెంట్ అవుతుంది మీకు. ఇక్కడ వైఫ్ సఫర్ అయితే దాని తర్వాత పిల్లలు కూడా సఫర్ అవుతారు కాబట్టి ప్రెగ్నెన్సీ రాకపోతే కన్నా. సో మీకు ఇక్కడ ఎందువల్ల మీకు ఏంటంటే హెచ్ఐవి డిటెక్షన్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది మీకు. విండో పీరియడ్ అనేది మీకు ఏంటంటే 30 to 40 days కావచ్చు, 40 to 50 days కావచ్చు, చెప్పలేము అది. కానీ యావరేజ్ పీరియడ్ తీసుకుంటే 40 days తీసుకోవచ్చు, 42 days తీసుకోవచ్చు. దాన్ని విండో పీరియడ్ అంటాం. అంటే ఈ విండో పీరియడ్లో పేషెంట్ క్యారియర్గా ఉంటాడు కానీ నెగిటివ్ రిపోర్టే ఉంటుంది హెచ్ఐవి ఎక్స్పోజ్ అయిన తర్వాత. సో ఈ 40 daysలో పేషెంట్ కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి. అందువల్ల మీకు యావరేజ్ 40 to 45 days మనం విండో పీరియడ్గా తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి. తర్వాత మీకు టెస్ట్ల విషయానికి వస్తే మాత్రం విండో పీరియడ్ తర్వాత చేసుకునే టెస్ట్లు ఇంపార్టెంట్ అవుతుంది మీకు. సో ఫస్ట్ ఎలిసా టెస్ట్ కామన్గా చేస్తాం. అది మీకు హెచ్ఐవి 1 and 2 అది కామనెస్ట్ టెస్ట్ అనమాట. అలా కాకుండా వెస్టర్న్ బ్లాట్ టెస్ట్ అని ఒకటి ఉంటుంది మీకు. ఈ వెస్టర్న్ బ్లాట్ టెస్ట్ కూడా మీకు మోస్ట్ రిలయబుల్ టెస్ట్. ఈ టెస్ట్ కూడా మీకు హెచ్ఐవి బయటపడిపోతుంది, భయపడాల్సిన అవసరం లేదు. ఇవి కామన్ టెస్ట్ మీకు. యాంటీజెన్ టెస్ట్ కూడా ఉన్నాయి కానీ నెక్స్ట్ 4th generation టెస్ట్ అన్నీ వస్తాయి. కానీ మీకు కామనెస్ట్ టెస్ట్ ఎలిసా ఒకటి, వెస్టర్న్ బ్లాట్ టెస్ట్ ఒకటి తీసుకుంటే సరిపోతుంది. పీసీఆర్ టెస్ట్ మోస్ట్ రిలయబుల్ టెస్ట్. పీసీఆర్ టెస్ట్ ఎప్పుడు కూడా చాలా రిలయబుల్. కానీ ఈ పీసీఆర్ టెస్ట్ వల్ల అడ్వాంటేజ్ అది మీకు ఏంటి అంటే ఎక్స్పెన్సివ్ టెస్ట్, అది కాస్ట్లీ టెస్ట్ అది. సో కానీ ఈ పీసీఆర్ టెస్ట్ మనకు 7 days తర్వాత కూడా చేయొచ్చు. జనరల్గా ఎక్స్పోజ్ అయిన 7 days తర్వాత కూడా ఆ టెస్ట్ చేసుకుంటే కూడా దాంట్లో తెలుస్తుంది మనకి డిఫరెన్స్. బట్ 7 days మనం దాన్ని అథెంటిసిటీ కరెక్టా కాదని చెప్పలేం. కానీ బట్ 10 to 15 days మినిమం దాటిన తర్వాత పీసీఆర్ టెస్ట్ చేసుకుంటే కూడా మంచిది అవుతుంది. ఇది మెయిన్ పేషెంట్స్కు. సో పీసీఆర్ టెస్ట్ ఒకటి, ఎలిసా టెస్ట్ ఒకటి, వెస్టర్న్ బ్లాట్ టెస్ట్ ఒకటి, ఈ 3 కామనెస్ట్ టెస్టులు. కానీ చాలామంది పేషెంట్ ఈ టెస్ట్ చేసుకునేటప్పుడు తప్పనిసరిగా డాక్టర్ని అప్రోచ్ అయ్యి టెస్ట్ చేయించుకోవాలి తప్ప సొంతంగా పోయి చేయించుకోవడం మంచిది కాదు. ఎందుకంటే దీన్ని రిఫర్ చేయాల్సిన డాక్టరే, ఈ టెస్ట్లను రిఫర్ చేయాల్సిన తప్పనిసరిగా డాక్టర్ చేయాల్సింది. అంతేగాని ఏదో సెల్ఫ్ టెస్ట్ పోయి చేసుకోవడం చాలా తప్పది.
చాలామంది పేషెంట్స్ అలానే చేసుకుంటారు. కానీ మీకు ఒక క్వాలిఫైడ్ డాక్టర్ రిఫర్ చేయాలి టెస్టులు తప్పనిసరిగా. అప్పుడే మీకు ఆ టెస్ట్కి ఆ వ్యాలిడిటీ కూడా ఉంటుంది, ఆ అథెంటిసిటీ తెలుస్తుంది డాక్టర్కు. అందువల్ల చాలామంది పేషెంట్స్ ఏంటంటే నేను ఇది చేసుకున్నాను సార్, వెస్ట్రన్ బ్లాట్ చేసేసాను సార్, పీసీఆర్ చేయించుకున్నాను సార్, నాకు నెగిటివ్ ఉంది, మరి మీరేమంటారు, రావాలా వద్దని అడుగుతారు మనల్ని. బట్ తప్పది. ఎప్పుడైనా సరే డాక్టర్ని అప్రోచ్ కావాలి. ఇలాంటి సస్పెక్ట్ చేశాం కేసులు అంటే మాత్రం తప్పనిసరిగా డాక్టర్ అప్రోచ్ చేయగిన అతను ఆ పేషెంట్ కండిషన్ బట్టి ఏ టెస్ట్ కరెక్ట్ చెప్పగలుగుతాడు మీకు. అప్పుడు మీకు ఏంటంటే దాని వ్యాలిడిటీ కూడా ఉంటుంది టెస్ట్. ఊరికే డబ్బులు పోయి తగలేయడం తప్ప అంతకంటే ఏముండదు. చాలామంది పేషెంట్స్ పీసీఆర్ టెస్ట్ చేసేసుకుంటారు ఒకటో రోజే, కానీ 5-6 వేలు వేస్ట్ అక్కడ మీకు. అందువల్ల మనకి ఏంటంటే పేషెంట్ని మనం చూసినప్పుడు మాన్యువల్గానే అర్థమైపోతుంది ఈ పేషెంట్కి ఎలాంటి అటాక్ అవుతా ఉంది, ఏ మూమెంట్లో ఉన్నాడు, ఇతనికి దీంతో పాటు వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయి అంటే. మీకు హెచ్ఐవి ఒకటే అనుకుంటారు పేషెంట్స్ తప్ప, దాంతోపాటు హెర్పిస్ కావాలి ఉంది, హెపటైటిస్ బి ఉంది, గనేరియా ఉంది, సిఫిలిస్ ఉంది. ఇవన్నీ కూడా మనము ఎవాల్యుయేట్ చేయాలి. అందువల్ల ఈ కామన్ టెస్టే కాకుండా డాక్టర్ని అప్రోచ్ అయితే డాక్టర్ డిసైడ్ చేయగలుగుతారు మీకు. కానీ ఈ టెస్ట్ మాత్రం చూసుకోవాల్సి వస్తుంది మీకు. ఎప్పుడైనా సరే చాలామంది పేషెంట్స్ ఏంటంటే మనకు ఒక స్టేట్మెంట్ అంటే 30 రోజుల తర్వాత కూడా మళ్ళీ చేయించుకోవాలా డాక్టర్ గారు అని అడుగుతారు మీకు. అంటే మీకు ఏంటంటే ఈవెన్ ఇన్ని టెస్ట్ చేసినా కూడా రీకన్ఫర్మేషన్ తప్పనిసరిగా ఉండాలి. సో మళ్ళీ 30 days తర్వాత మళ్ళీ చేయించుకుంటే మంచిది. ఎందుకంటే ఏదైనా 3 సార్లు చేసుకుంటే 2 సార్లు పాజిటివ్గా వస్తేనే కన్ఫర్మ్ చేసుకోవాలి. ఒకటేసారి పాజిటివ్ వచ్చేసింది అని భయపడాల్సిన అవసరం లేదు. 2 సార్లు కన్ఫర్మేషన్ అయిపోతే కన్నా అప్పుడు పాజిటివ్గా మనము ఫైనలైజ్ చేయాల్సి వస్తుంది మీకు. ఈ రీకన్ఫర్మేషన్ టెస్ట్ కూడా మీకు 30 daysకి చేయించుకోవచ్చు, 60 daysకి ఒకసారి చేసుకోవచ్చు, 90 daysకి ఒకసారి చేసుకోవచ్చు. మ్యాక్స్ 3 months పీరియడ్లో బయట పడిపోతుంది. ఎంత ఇదిగా ఉన్నా కూడా మీకు 99% బయట పడిపోతాయి అన్నీ కూడా. రేర్ అకేషన్స్ 90 days కానీ మ్యాక్సిమం 30 days సరిపోతుంది మనకు. కాబట్టి ఈ 30 daysలో వచ్చే టెస్టే మనకు మోస్ట్ డిపెండబుల్ టెస్ట్లు అంటారు వీటిని. సో రిలయబిలిటీ అక్కడే ఉంటుంది కాబట్టి. కానీ ఈ టెస్ట్ కూడా సరైన డాక్టర్ని అప్రోచ్ అయినప్పుడు మాత్రమే అడ్వైజ్ చేయాలి. మంచి ల్యాబొరేటరీలో చేయించుకోవాలి. ఒక మంచి డాక్టరు మంచి ల్యాబొరేటరీ ఉంటేనే దీని రిలయబిలిటీ అర్థమవుతుంది. ఏదో పనికి ఇష్టం వచ్చిన చోట చేసేసి నేను హ్యాపీగా ఉన్నాను కదా అనుకుంటే తప్పు. ఎందుకంటే నా పేషెంట్స్ నేను చూశాను కదా, వాళ్ళు చేయించుకున్న చోట నెగిటివ్ ఉన్నవాళ్ళు మన దగ్గరికి వచ్చి చేస్తే పాజిటివ్ వచ్చారు. అంటే దీన్ని బట్టి అర్థమైంది వాళ్ళు మన దగ్గర రాకపోయింటే లైఫ్ రిస్క్లోకి పడిపోయేవాళ్ళు కదా. వచ్చారు కాబట్టి మనం పాజిటివ్గా మనం ఇక్కడికి తేల్చేసాం. అదే వాళ్ళు అక్కడ నేను నెగిటివ్గా ఉన్నాను డాక్టర్ గారు నాకేమీ లేదని అక్కడే ఉండిపోయింది ఆ పేషెంట్, తన లైఫ్ కూడా ఆటోమేటిక్గా కొలాప్స్ అయ్యే స్టేజ్కి వెళ్ళిపోవచ్చు. చెప్పలేము అది. అందువల్ల మీకు టెస్ట్ విషయంలో మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఒక మంచి డాక్టర్ని తప్పనిసరిగా మీరు అప్రోచ్ చేయాలి తప్ప తొందరపడి మీరు సొంతంగా టెస్ట్ చేయించుకోకండి, అది మంచిది కూడా కాదు. థ్యాంక్ యూ సో మచ్ మధు గారు, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు హెచ్ఐవి పేషెంట్స్ అందరికీ కూడా. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో వ్యూయర్స్ చూశారు కదా, హెచ్ఐవి వచ్చినంత మాత్రాన భయపడాల్సిన అవసరం లేదు. హోమియోపతిలో ఉన్న మంచి వైద్యాన్ని మనం తీసుకుంటూ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కూడా మన లైఫ్ స్పాన్ పెంచుకోవచ్చు, క్వాలిటీ ఆఫ్ లైఫ్ని మనం లీడ్ చేయొచ్చు అంటున్నారు మధు వారణాసి గారు. మీకు కూడా ఏమైనా ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలున్నా కూడా, లేదా మీరు ఏదైనా ఈ వీడియోకి సంబంధించి కామెంట్ చేయాలన్నా కూడా కామెంట్ బాక్స్లో ఆ క్వశ్చన్ వేయండి. మీ ఆరోగ్య సమస్యకి సంబంధించిన వీడియోని మేము చేసే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ఎన్నో రకాల వ్యాధులకి సంబంధించి హోమియో రంగంలో ఉన్న అత్యాధునిక చికిత్సా పద్ధతుల్ని కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మరి కమెంట్ని మాకు కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మరి మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.